సరే మరి సెంటర్ ఆఫ్ గ్రావిటీ క్రీడల్లో ఏ రకంగా ఉపయోగపడుతుంది? స్పోర్ట్స్‌లో ఏ రకంగా మనం దీన్ని తీసుకుంటాం అంటే, మనం విసిరిన ప్రతి వస్తువుని కూడా గాలిలోకి విసిరామనుకోండి, మనం విసురుకుంటాం, వస్తువుని గాల్లోకి మనం విసురుకుంటాం అంటే అది లాంగ్ జంప్ చేసినప్పుడు, హై జంప్ చేసినప్పుడు మనం గాల్లోకి విసురుకుంటాం. అట్లాగే ఇంప్లిమెంట్స్‌ని గాల్లోకి విసురుతాం. షాట్ పుట్, జావెలిన్, డిస్కస్ ఇవన్నీ కూడా గాల్లోకి విసురుతాం. అవి ఎట్లా ప్రయాణించాయని ఒక గ్రాఫ్ గీసినప్పుడు ఏదో ఒక పాయింట్ ద్వారానే సూచిస్తే, ఒక పాయింట్ కదిలే దాన్ని బట్టి ఒక లైన్ గీసేస్తాం అన్నమాట. అది ఏ ఆకారంలో ఉందో చెప్తాం. అది హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ ఎంత ఇయన్నీ చెప్పుకుంటూ వస్తాం దాన్ని ఆధారంగా చేసుకొని. ఎలా గీస్తాం ఆ గ్రాఫ్ అంటే దాని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీని తీసుకొని ఆ పాయింట్‌నే మనం గుర్తించి గ్రాఫ్ గీస్తూ ఉంటాం. అంతేకాకుండా మనం హై జంప్ మనం ప్రతి దాన్ని కూడా మనం విశ్లేషణ చేస్తాం. బయోమెకానికల్ అనాలిసిస్ చేస్తాం. ఆ అనాలిసిస్ అంతా కూడా ఇన్ రిలేషన్ టు సెంటర్ ఆఫ్ గ్రావిటీయే జరుగుతుంది మనకి. సపోజ్ మనకి రన్నింగ్ ఉందనుకోండి, అంగలు వేసుకుంటూ వెళ్తాం. అట్లాగే లాంగ్ జంప్ ఉందనుకోండి, లాంగ్ జంప్ ఎంత దూరం దూకారు, ఆ లాంగ్ జంప్ ని ఏ రకంగా ఉదాహరణ చెప్తున్నాను, నీకు లాంగ్ జంప్ తీసుకొని చెప్తున్నాను. సెంటర్ ఆఫ్ గ్రావిటీ రిఫరెన్స్ ఎలా ఉంటుంది అనేది. లాంగ్ జంప్ ని ఆ మొత్తం దూకిన జంప్ మొత్తాన్ని కూడా 3 భాగాలుగా విభజిస్తారు అనాలిసిస్ లో. D1 లేదా L1, L2, L3. L1 అంటే జంప్ డిస్టెన్స్ 1, డిస్టెన్స్ ఈ 3 కలిపితే మొత్తం దూకినటువంటి దూరం. L1 అంటే ఏంటి? ఇట్ ఈస్ ది హారిజాంటల్ డిస్టెన్స్ బిట్వీన్ ది టేక్ ఆఫ్ పాయింట్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎట్ ద టైమ్ ఆఫ్ టేక్ ఆఫ్. టేక్ ఆఫ్ సమయంలో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఏ పొజిషన్ లో ఉందో దాని నుంచి వర్టికల్ గా ఒక లైన్ గీసి మనకి హారిజాంటల్ డిస్టెన్స్ ఎంత ఉంది అది ఫస్ట్ డిస్టెన్స్ L1 అవుతుంది. రెండో డిస్టెన్స్ ప్రతి దానిలోనూ చూడండి సెంటర్ ఆఫ్ గ్రావిటీ రెఫరెన్స్ ఉంటుంది. మొట్టమొదటి L1 లో ఏముంది? సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎట్ టైమ్ ఆఫ్ టేక్ ఆఫ్. దానికి టేక్ ఆఫ్ పాయింట్ కి మధ్య ఉండే హారిజాంటల్ డిస్టెన్స్ L1 అవుతుంది. అట్లాగే ఫ్లయింగ్ ఫేజ్ గాలిలో ఉన్నప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎట్ ద టైమ్ ఆఫ్ టేక్ ఆఫ్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎట్ ద టైమ్ ఆఫ్ ల్యాండ్ అయ్యేటప్పుడు ఈ రెండిటికి మధ్యలో ఉండే దూరము రెండు సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఈ రెండిటికి ఉండే మధ్య హారిజాంటల్ డిస్టెన్స్ ని L2 అని అంటారు. L3 అంటే ఏంటి? టేక్ ఆఫ్ ల్యాండింగ్ పాయింట్. L3 అంటే ల్యాండింగ్ డిస్టెన్స్ అంటారు. L3 అంటే ల్యాండింగ్ డిస్టెన్స్. ఆ ల్యాండింగ్ డిస్టెన్స్ అంటే ఏంటి? రెండు పాయింట్ల మధ్య ఉండే దూరం. ఏ పాయింట్లు అంటే ల్యాండింగ్ పాయింట్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎట్ ద టైమ్ ఆఫ్ ల్యాండింగ్. ఇది బొమ్మ చూస్తే కానీ మీకు పూర్తిగా అర్థం కాదు. తర్వాత చెప్పుకుందాం మళ్ళీ దీని గురించి. ఎందుకంటే ఈ రెఫరెన్స్ ఎందుకు తీసుకొచ్చాను అంటే, మనం ఎనాలిసిస్ ఏది చేసినా సరే ఇన్ రిలేషన్ టు సెంటర్ ఆఫ్ గ్రావిటీ మనం స్పోర్ట్స్ లో ఎనాలిసిస్ చేస్తాము. సెంటర్ ఆఫ్ గ్రావిటీ రెఫరెన్స్ లేకుండా దాదాపు ఏ స్కిల్ యొక్క ఎనాలిసిస్ కూడా ఉండదు. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఒకసారి గాలిలోకి ఎగిరిన తర్వాత ఇందాక చెప్పాం కదా, అనేక రకాలైనటువంటి వస్తువుల్ని గాలిలోకి విసురుతాము, లేదా మనని మనం గాలిలోకి విసురుకుంటూ ఉంటాము అని చెప్పాను కదా. ఆ గాలిలోకి ఒకసారి లేచిన తర్వాత ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఒక పరావలయం ఆకారంలో పైకి లేస్తుంది, మళ్ళీ కిందకి దిగుతుంది. అది పైకి లేచినప్పుడు ఒక వంపు, కిందకి దిగినప్పుడు ఒక వంపు ఉంటాయి. ఈ రెండు వంపులు కలిపితే పరావలయం, పెరాబలా అంటారు. ఆ పెరాబలా ఆకారంలోనే ప్రయాణిస్తుంది. అందులో గాలిలో నువ్వు ఎన్ని విన్యాసాలు చేసినా, ఎంత బల ప్రయోగాలు, అంతర్గత బలాలను ఉపయోగించినా ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ యొక్క ఆ గతిని, ఆ ప్రయాణించేటటువంటి ఆ పాత్ ని ఎవరు కూడా మార్చలేరు. ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఒకటి మీరు గమనించాల్సింది. ఒక్కసారి లేదా షార్ట్ పట్ను కానీ, జావెలిన్ కానీ, డిస్కస్ కానీ ఒకసారి గాలిలోకి విసిరిన తర్వాత ఆ ప్రయాణించేటువంటి మార్గాన్ని ఎవరు మార్చలేరు. అది ఒకే మార్గంలో ప్రయాణిస్తూ వెళ్తూ ఉంటుంది. లేదా దూరాలు పెరగటం కానీ, తరగటం కానీ ఏమీ ఉండదు ఒకసారి గాలిలోకి ఎగిరిన తర్వాత. లాంగ్ జంప్ ఉందనుకోండి, ఒకసారి గాలిలోకి ఎగిరిన తర్వాత ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ యొక్క ప్రయాణించేటటువంటి ఆ గతిని ఎవరు మార్చలేరు. మరి గాలిలో అనేక రకాల విన్యాసాలు చేస్తారు కదండి. అది ఎందుకు అనంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ యొక్క గతిని మార్చడానికి కాదు, ల్యాండింగ్ లో ప్రయోజనాన్ని పొందటానికి. గాలిలో విన్యాసాలు ఎందుకు చేస్తారు అంటే, ఆ శరీరం యొక్క సమతా స్థితిని గాలిలో నిలబెట్టుకోవటానికి, ఆ తర్వాత ల్యాండింగ్ పర్ఫెక్ట్ గా జరిగి
ల్యాండింగ్ పాయింట్ కన్నా బాడీ వెనక్కి పడకుండా ముందుకు పడటానికి ఆ రకంగా అనేక రకాలైనటువంటి విన్యాసాలు చేస్తారు. హై జంప్ లో కూడా విన్యాసాలు చేస్తారు. హై జంప్ లో విన్యాసాలు ఎందుకు చేస్తారు అంటే మాక్సిమం హైట్ ని రీచ్ అవడానికి, తర్వాత బార్ తగలకుండా క్లియర్ అవడానికి గాలిలో అనేక రకాలైనటువంటి కదలికలు చేస్తుంటారు. కానీ గమనంలో సెంటర్ ఆఫ్ గ్రావిటీ యొక్క గమనంలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు ఉండదు ఉండదు. ఈ పాయింట్ మీరు చాలా గమనించాలి. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే హ్యాంగ్ ఇన్ ఎయిర్ అని చెప్పి అంట. అదొక మిథ్య. అది మనకి ఒక్కొక్కసారి గాలిలో ఎగిరి గాలిలో ఒక క్షణం పెట్టి ఆగినట్టుగా కనపడుతుంది అక్కడ. ఆ వస్తువు ఎప్పుడు ఆగదు, ఎప్పుడు కంటిన్యూస్ గా వెళ్తూనే ఉంటుంది. కానీ మనం చేసే గాలిలో విన్యాసాల ప్రభావం ఏదో క్షణకాలం పాటు ఆగినట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ వస్తువు కానీ మానవ శరీరం కానీ సపోజ్ మనకి వాలీబాల్ లో కొట్టడానికి పైకి లేచినప్పుడు అరే గాలిలో బాలే తిరుగుతున్నాడు రా, గాలిలో బాగా కొడుతున్నాడు రా, ఒక క్షణం ఆగినట్టుగా మనకు అనిపిస్తుంది. అప్పుడు కాళ్ళ చేతుల యొక్క కదలిక వలన అతను గాలిలో చేసే విన్యాసాల వలన శరీరం ఆగినట్టుగా అనిపిస్తుంది, కానీ ఆగటం అనేది జరగదు. వెళ్ళి ఒక పాయింట్ దగ్గరికి వెళ్ళి జీరో అయిపోతుంది, మళ్ళీ వెంటనే మళ్ళీ కిందకి పడిపోతుంది. అది ఎక్కువసేపు ఉండదు అట్లా జీరో అనేది. ఇమీడియట్ గా మళ్ళీ కిందకి ప్రయాణించడం మొదలు పెడుతుంది, జరుగుతుంది. సో దిస్ ఇస్ హ్యాంగ్ ఇన్ ఎయిర్ అంటారా. హ్యాంగ్ ఇన్ ఎయిర్ అనేది యాక్చువల్ గా ఉండదు మనకి. ఇది మనం ఒక మిథ్య మాత్రమే, మనం అనుకోవడం మాత్రమే హ్యాంగ్ ఇన్ ఎయిర్ అనేది ఇది. సో ఈ సెంటర్ ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఒక్కసారి గాలిలోకి విసిరినటువంటి వస్తువు కానీ లేకపోతే మనం గాలిలోకి విసిరి వేసుకోవటం కానీ జరిగినప్పుడు ఆ గురుత్వ కేంద్రము యొక్క గమనము లేదా గమన స్థితి అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఎన్ని బల ప్రయోగాలు గాలిలో చేసినప్పటికీ, ఎన్ని రకాల విన్యాసాలు కాళ్ళు చేతుల కదలికలు చేసినప్పటికీ కూడా ఆ గమనము యొక్క స్థితి మారదు. అది ఆ ఒక్క పాయింట్ ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత లెట్ us go to లైన్ ఆఫ్ గ్రావిటీ. ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాం అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఏంటి, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఏంటి అని చెప్పుకున్నాం. మనం ఎక్కువగా తరచుగా మరొక దాని గురించి గ్రావిటీకి సంబంధించి, గ్రావిటేషనల్ ఫోర్స్ సంబంధించి లైన్ ఆఫ్ గ్రావిటీ గురించి చెప్పుకుంటూ ఉంటాం. ఏంటి లైన్ ఆఫ్ గ్రావిటీ అంటే ఏంటి అంటే నేను ఆల్రెడీ చెప్పాను. లైన్ అంటే ఎప్పుడు కూడా రెండు పాయింట్ల మధ్య ఉండేటటువంటి రేఖ యొక్క దూరాన్ని మనం లైన్ అంటాం. రెండు పాయింట్లు కలుపుతూ వెళ్ళేదాన్ని ఒక లైన్ అంటాం. ఈ రెండు పాయింట్లు ఏంటి అని అంటే మొట్టమొదట సెంటర్ ఆఫ్ గ్రావిటీ, శరీరంలో వస్తువులో ఉండేటటువంటి వస్తువు యొక్క శరీరం కావచ్చు, మనిషి యొక్క మానవ శరీరం కావచ్చు, ఏ శరీరం అయినా సరే ఆ శరీరంలో ఉండేటటువంటి సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి ఖచ్చితంగా ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ ఎలా యాక్ట్ చేస్తుంది, వర్టికలీ డౌన్వర్డ్స్. సో అక్కడి నుంచి భూమి మీద వరకు నిలువుగా వర్టికల్ గా అంటే ఖచ్చితంగా లంబంగా మనం ఒక గీతను గీస్తే ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి అది భూమి మీద టచ్ అయ్యే వరకు ఉండే రేఖని మనం లైన్ ఆఫ్ గ్రావిటీ అని అంటాం. ఈ లైన్ ఆఫ్ గ్రావిటీ ఏ రెండు బిందువులు గుండా పాస్ అవుతుంది అంటే, ఏ బిందువు గుండా పాస్ అవుతుంది అంటే గురుత్వ కేంద్రం గుండా పాస్ అయ్యి భూమి యొక్క ఉపరితలం వరకు వెళ్ళేటటువంటి రేఖని మనం లైన్ ఆఫ్ గ్రావిటీ అని అంటాం. సో ఈ లైన్ ఆఫ్ గ్రావిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మెయింటైనింగ్ స్టెబిలిటీ. సమతా స్థితి అనండి, స్టెబిలిటీ అనండి, లేకపోతే బ్యాలెన్స్, సమతుల్యం అనండి. వీటన్నిటిలోనూ మనం ఈ లైన్ ఆఫ్ గ్రావిటీని ఉపయోగించుకుంటుంటాం. ఈ లైన్ ఆఫ్ గ్రావిటీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఏమిటి ఆ ఇంపార్టెంట్ రోల్ అంటే బేస్ గురించి నెక్స్ట్ చెప్పుకోబోతాం మనం. బేస్ అంటే ఏంటంటే ఒక ఆధారపీఠము అంటాం. ఆధారపీఠం అంటే ఏంటంటే ఏ వస్తువు అయితే భూమిని ఆనుకొని ఉండే పాయింట్స్ అన్నిటినీ కలిపితే ఇట్ ఈస్ ది ఏరియా, ఆధారపీఠం. దాన్ని మనం ఆధారపీఠం అంటాం. ఆ లైన్ ఆఫ్ గ్రావిటీ ఆ ఆధారపీఠం లోపలే కనుక పడితే శరీరం సమతుల్యంలోనే ఉంటుంది, శరీరం ఈక్విలిబ్రియంలో ఉంటుంది. అది దాటి బయటపడింది అనుకోండి, అప్పుడు శరీరం ఏమవుతుందంటే దాని స్టెబిలిటీని కోల్పోయి, బ్యాలెన్స్ కోల్పోయి కింద పడిపోతుంది. లైన్ ఆఫ్ గ్రావిటీ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే లైన్ ఆఫ్ గ్రావిటీకి ఆ బేస్ ముందు వెనక ఆ మొత్తంలో మధ్యలో ఉంటది. ఆ బేస్ లో ఎక్కడైనా పడవచ్చు, పడినంత సేపు అది స్టెబిలిటీ ఉంటుంది. అది ఎప్పుడైతే ఆధారపీఠాన్ని దాటి ముందు వైపుకి పడిపోయిందో లైన్ ఆఫ్ గ్రావిటీ, అప్పుడు ఆటోమేటిక్ గా ఆ వస్తువు అనేది స్థిరత్వాన్ని కోల్పోయి సమతా స్థితిని కోల్పోయి కింద పడిపోవడం అనేది జరుగుతుంది. లైన్ ఆఫ్ గ్రావిటీ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మెయింటైనింగ్ ది బాడీ ఈక్విలిబ్రియం.
లేదా సమతా స్థితి, వస్తువు యొక్క సమతా స్థితిని మెయింటైన్ చేయడానికి ఈ లైన్ ఆఫ్ గ్రావిటీ అనేది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. చూడండి ఇక్కడ లైన్ ఆఫ్ గ్రావిటీ ఇన్ స్పోర్ట్స్. మనం స్పీడ్ గా పరిగెత్తేటప్పుడు లైన్ ఆఫ్ గ్రావిటీ అనేది ఎప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇతను పరిగెడుతున్నాడు. లైన్ ఆఫ్ గ్రావిటీ ఇక్కడ బేస్ అంటే ఏంటంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి రెండు పాదాల యొక్క పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మధ్యలో ఉండే ఏరియా మొత్తాన్ని బేస్ అంటాం. ఈ లైన్ ఆఫ్ గ్రావిటీ బేస్ లోపల పడినంత సేపు బాడీ స్థిరంగానే ఉంటుంది. బేస్ దాటి ఎప్పుడైతే పడుతుందో అప్పుడు సమతుల్యాన్ని కోల్పోతుంది. సో బాడీ ఫోర్స్ ఫార్వర్డ్ చేస్తూ ఎప్పుడైతే పరిగెడుతూ ఉంటామో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ముందుకు పడుతూ ఉంటుంది. మనం బాడీని పరిగెడుతూ మనం ఒకసారిగా ఆగిపోవాలి అంటే బాడీని ఏం చేస్తాం, వెనక్కి ఉంచుతాం. ఎప్పుడైతే వెనక్కి ఉంచుతామో అప్పుడు ఈ వెయిట్ అంతా కూడా ఒక సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి కింద వైపు యాక్ట్ చేస్తూ ఈ లైన్ ఆఫ్ గ్రావిటీ వెనక్కి పడిపోతుంది. పరిగెత్తేటప్పుడేమో లైన్ ఆఫ్ గ్రావిటీ ముందుకుంటుంది. మన శరీరాన్ని బలవంతంగా పరిగెత్తే శరీరాన్ని ఆపుకుంటున్నప్పుడు ఆ లైన్ ఆఫ్ గ్రావిటీ అనేది వెనక్కి పడుతూ ఉంటుంది. ఈ రకంగా సమతుల్యాన్ని కాపాడుకోవడానికి ఈ లైన్ ఆఫ్ గ్రావిటీని మనం ముందుకి వెనక్కి, మనం బాడీని ముందుకి వెనక్కి ఉంచి లైన్ ఆఫ్ గ్రావిటీని అవసరమైతే ముందు వైపుకి, అవసరమైన వెనక వైపుకి మనం మార్చుకుంటూ ఉండి బాడీ సమతుల్యాన్ని మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. చూడండి ఇక్కడ లైన్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ పడుతుంది, పరిగెడుతున్నంత సేపు కూడా మన లైన్ ఆఫ్ గ్రావిటీ బయటపడుతున్నాడు. దాన్ని స్టెబిలైజ్ చేసుకుంటూ బల ప్రయోగం చేసి మళ్ళీ కాలు ముందుకు వస్తూ ఉంటుంది. బాడీ పడిపోక ముందే మళ్ళీ రెండో కాలు వచ్చి ముందుకు వచ్చి మళ్ళీ పీఠంలో పడేటట్టుగా చేస్తూ ఉంటుంది. ఈ రకంగా మన సమతుల్యాన్ని పాటించుకుంటాం. పరిగెత్తేటప్పుడు ఎప్పుడు కూడా బాడీ బాగా ముందుకు వంగి ఉంటుంది. ఆ లైన్ ఆఫ్ గ్రావిటీ కూడా ముందుకి పడిపోతూ ఉంటుంది. ఈ బేస్ ని దాటి ఎప్పుడైతే పడిపోయిందో బాడీ సమతుల్యాన్ని కోల్పోతుంది. మనకి స్టార్టింగ్ అప్పుడు కూడా కొంతమంది పడిపోతారు. మనం ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ లో కూడా పడిపోవడం చూస్తూ ఉంటాం. ఎందుకు పడిపోతారు అంటే ఈ లైన్ ఆఫ్ గ్రావిటీ స్టార్టింగ్ అప్పుడు ముందుకు వచ్చేసి ఆ శరీరం యొక్క సమతుల్యాన్ని వాళ్ళు మెయింటైన్ చేసుకోలేక పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో లైన్ ఆఫ్ గ్రావిటీ అనేది బేస్ మొత్తంలో ఎప్పుడు బేస్ కి మధ్యలోనే పడాలి. బయట పెడితే ఆ సమతుల్యం అనేది కోల్పోతుంది.